ఆకలి రుచి కోరదు, శుచి చూడదు. కాసిని పచ్చడి మెతుకులతో కడుపు నింపితే చాలనుకుంటుంది. ఆహారాన్ని వృధా చేయకండి. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇది లోకం పోకడ. నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. నీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడగకు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్ళకు అర్థం కాదు. ఇది నిజం. కాలం అన్ని గాయాల్ని మాన్పిస్తుంది అంటారు, కానీ అది నిజం కాదు. కాలం గడిచే కొద్దీ మనమే అన్నీ మర్చిపోతాము. ఎందుకంటే మరుపు అనేది మానవ సహజం కదా. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుణ్ణి మొక్కితే మంచివాళ్ళు అయిపోరు. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మనీ ఉన్న మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమన్నాడు అని ఆలోచిస్తే ఈ లోకంలో ఏది సాధ్యం కాదు. లోకం ఏమైనా మాట్లాడని నేను ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను. ఇది ధీరుని విధానము. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకిష్టం వచ్చినట్లు బ్రతకాలనుకుంటాడు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలైనా మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. జీవితం అంటే ఇప్పటివరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడటం.